హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే పర్వాలేదు, బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసి వెడ్నెస్డే రోజు ఆఫ్టర్నూన్ నుండి అయితే వీడియో అయితే షూట్ చేశాను. విక్కీకి 12 o'clock వరకు అయితే లంచ్ బాక్స్ ఇవ్వాలి స్కూల్లో. ఇంకా వాళ్ళే లంచ్ తినిపిస్తారు. వానికి 12 o'clock అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత 12:30కి అలా పాపకి వదిలేస్తారు. పాపకు హాఫ్ డే స్కూల్ ఉంటుంది. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేసి పాప వచ్చిన తర్వాత పాపని తీసుకొని ఇంకా పార్క్లోకి అయితే వెళ్ళాను. కొద్దిసేపు ఆడుకుంటా అంటే ఇంకా పాపకు కూడా లంచ్ బాక్స్ నేను స్కూల్కి తీసుకెళ్ళాను. అక్కడనే తినిపిద్దామని. తను ఆడుకుంటూ ఉంటే ఇంకా అట్నే మొత్తం కూడా లంచ్ బాక్స్ అయితే తినిపించుకొని ఇంటికైతే తీసుకొని వచ్చేసాను. ఇక్కడ పాపకి తీసుకొని తనే లాక్ తీస్తుంది. తనకు అదో సంతోషం అన్నమాట. బయటికి ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే తనే లాక్ తీస్తుంది ఇంటికి వచ్చినాక. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పాపకి డ్రెస్ కూడా చేంజ్ చేసేసిన. ఇంకా స్కూల్లోనే లంచ్ తినేసింది కాబట్టి ఇంకా బట్టలు కూడా ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేయడానికి. ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా లిక్విడ్ కూడా వేసి వాషింగ్ మిషన్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇంకా కొన్ని వైట్ క్లాత్స్ అలాగే పిల్లల యూనిఫామ్స్ కూడా ఉన్నాయి. అవి నేనైతే వాషింగ్ మిషన్లో వేయను. సపరేట్గా ఇలా కొద్దిసేపు నానబెట్టి ఇంకా హ్యాండ్తోనే వాష్ చేసి నేను ఆరేస్తాను. ఇంకా తర్వాతకి పిల్లల కోసం అయితే స్వీట్ పొటాటో నేను ఇక్కడ ఉడికిస్తున్నాను. చిన్నగా కట్ చేసుకొని ఒక 2-3 times వాష్ చేసి ఒక 1 whistle వచ్చేంత వరకు అయితే ఉడికించి పెట్టేశాను. ఇంకా తర్వాతకి విక్కీకి అయితే 3:45 కల్లా అయితే స్కూల్ వదిలేస్తారు. ఇంకా విక్కీని తీసుకురావడానికి కూడా స్కూల్కి అయితే వెళ్ళాలి. అత్తమ్మ కూడా లేదు, ఊరెళ్ళింది కాబట్టి ఇంకా అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. అత్తమ్మ ఉంటే తనే వెళ్ళి తీసుకొస్తుంది. ఇంకా పాపని తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాను. వెళ్ళి ఇంకా విక్కీని అయితే తీసుకొని కొద్దిసేపు పార్క్లో ఆడించుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత విక్కీకి యూనిఫామ్ అయితే చేంజ్ చేసేసి ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేసి ఇంకా బాయిల్ చేసి పెట్టిన స్వీట్ పొటాటో ఉంది కదా, అవి పిల్లప్ చేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసి ఆ బౌల్స్లో అయితే వేసి ఇచ్చాను ఇద్దరు కూడా తినడానికి. ఇంకా వాళ్ళిద్దరు కూడా తింటూ ఉన్నారు. విక్కీ అయితే ఇష్టంగా తింటాడు, కాకపోతే పాపకు కొంచెం అంత ఇష్టం ఉండదు. తిన్నది ఆ రోజైతే. బాగుందా పట్టు? ఆ తర్వాత ఇంకా దోశల కోసం అయితే నేను ఇక్కడ మిక్స్ దాల్ అయితే వాడతాను. ఇది కొంచెం హెల్దీ కూడా కాబట్టి 1 glass మిక్స్ దాల్కి 2 glasses రేషన్ బియ్యం అయితే నేను వాడతాను. ఇంకా అలాగే కొద్దిగా మెంతులు వేసి 2 times వాష్ చేసి మళ్ళీ వాటర్ అయితే వేసి ఒక 4-5 hours అయితే నాననిస్తాను. నైట్ కోసం అయితే ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను. పిల్లలు చికెన్ అడుగుతున్నారు 2-3 days నుంచి. కాబట్టి ఇంకా చికెన్ అయితే తెప్పించి చికెన్ కర్రీ అలాగే చపాతీ రైస్ అయితే వేసాను. మా ఇంట్లో నాన్ వెజ్ తినడం చాలా తక్కువ. ఇలా పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు కానీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇంకా ఏమైనా పండగలప్పుడు అలా అయితే నాన్ వెజ్ అయితే తేవడం జరుగుతుంది. కానీ మామూలు టైంలో అయితే నాన్ వెజ్ తినడం చాలా తక్కువ మా ఇంట్లో. ఇక్కడ నేను చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను. ఇంకా 2 tablespoons ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాతకి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాతకి ఇంకా పసుపు కూడా వేసి మరోసారి కలుపుకున్నాను. ఆ తర్వాతకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఇందులో వేసుకొని మరోసారి కలిపి ఒక 2-3 minutes అయితే మగ్గనిచ్చాను. ఇక్కడ చికెన్ నేను కొద్దిగా సాల్ట్ వేసి 2-3 times వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి పెడతాను. ఇంకా కర్రీ వేసేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేస్తాను. ఆ తర్వాతకి రుచికి సరిపడంత ఉప్పు కారం కూడా వేసి మరోసారి కలిపి ఇంకొక 4-5 minutes అలా లో ఫ్లేమ్లోనే ఉడకనిస్తాను. ఇంకా తర్వాతకి మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసి టమాటోలు కూడా మగ్గేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే నేను ఉడికిస్తాను. టమాటోలు మగ్గిన తర్వాతకి టమాటాలన్నీ కూడా మ్యాష్ అయ్యేలా మరోసారి కలుపుకొని ఇంకా తగినన్ని వాటర్ వేసుకుని అయితే మొత్తం కూడా ఉడికించేసుకుంటాను.
అలా ఉడికిన తర్వాతకి లాస్ట్లో అయితే చికెన్ మసాలా అలాగే కొద్దిగా కసూరి మేతి ఫైనల్గా కొత్తిమీర వేసి అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా అయితే చికెన్ కర్రీ వేస్తాను ఇంట్లో. ఇక్కడ నేను చికెన్ కర్రీ అలాగే చపాతీ గ్యాస్ పైన వేసిన, ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేశాను. పిల్లలకి హోంవర్క్ కూడా ఇంకా చేయించలేదు, వాళ్ళకు హోంవర్క్ చేయించి తినిపించి పడుకోబెట్టాలి, లేదంటే వాళ్ళు త్వరగా పడుకుంటారు. కాబట్టి ఇంకా త్వరగా అయితే వంట అయితే నేను చేస్తున్నాను. మీలో చాలామంది కూడా నా వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను, కాకపోతే ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. ఇంకా వేరే పని ఏమైనా ఉంటే కూడా ఎడిటింగ్ మధ్యలోనే ఆఫ్ చేసి ఇంకా వేరే పని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఓసారి ఏమవుతుందంటే 1 వీక్ బ్యాక్ వీడియోస్ కూడా అలానే ఉండిపోతున్నాయి. ఇంకా చాలా రోజుల వీడియోస్ కూడా పెట్టాలంటే కూడా ఎందుకో పెట్టాలనిపించట్లేదు. ఒక 2-3 డేస్ బ్యాక్ వీడియోస్ అయితే పర్వాలేదు పెట్టవచ్చు, కాకపోతే 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ వీడియోస్ పెట్టడానికి నాకే పెట్టట్లేదు అసలుకి. ఇప్పటి నుంచి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి. డైలీ రొటీన్గా ఒకటే వీడియోస్ పెడితే కూడా మీకు కూడా బోర్ అనిపిస్తుండొచ్చు. కొంచెం వెరైటీగా ఏమైనా స్పెషల్ ఏమైనా ఉంటే కూడా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. డైలీ ఒకటే వీడియోస్ అంటే కూడా మీకు బోర్ కొడుతుంది. అలా కూడా ఆలోచించి వీడియోస్ పెట్టడానికి కొంచెం వెనక ముందు అవుతున్నాను నేను. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి ఇంకా హోంవర్క్ చేయించాలి, లేదంటే పడుకుంటారు. వాళ్ళకు హోంవర్క్ చేయించి తినిపించి పడుకోబెట్టాలి. నైట్ త్వరగా పడుకోబెడితేనే మార్నింగ్ త్వరగా లేస్తారు. కొద్దిగా లేట్ అయిందంటే మార్నింగ్ కూడా లేటే లేస్తారు, ఇంకా స్కూల్కి కూడా లేట్ అయిపోతుంది. ఇంకా వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయండి. And 19 it right 11 12 13 14 15 16 17 18 19 20 as is. ఇవి ఇక్కడ ఎట్లున్నాయో ఇక్కడ కూడా ఉంటాయి 2 times. I have 2 times, 3 times. Right? Okay, silent. Yes. Next దీనిలో పెట్టండి. ఇది వరకే వెళ్ళి డాట్ వరకే. నెక్స్ట్ ఇది నెక్స్ట్ దీనిలోకి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 4. ఇక్కడ 4 తర్వాత ఏమొస్తుంది? 5 తర్వాత ఏమొస్తుంది? 6 తర్వాత ఏమొస్తుంది? 7 తర్వాత ఏమొస్తుంది? 8 తర్వాత 9 తర్వాత ఏమొస్తుంది? 10 తర్వాత 11 తర్వాత 12 నెక్స్ట్ 13 13 తర్వాత 10 తర్వాత 10 11 తర్వాత 12 తర్వాత 13 తర్వాత 14 నెక్స్ట్ ఇక్కడ 14 తర్వాత 15 చెప్పు 1 నెక్స్ట్ ఇక్కడ ఇది దీనికేనా?
పిల్లల హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నేను ఇక్కడ ఇడ్లీ పిండి కోసం అయితే మిక్సీ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు కూడా నైట్ టైమే మిక్సీ వేసి పెడతాను. నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు అయితే వేస్తాను. ఎప్పుడు కూడా నేను ఇదే విధంగా చేస్తాను. ఎప్పుడు కూడా నేను మినపప్పు వేసి దోశలు అయితే వేస్తాను. కాకపోతే ఇప్పుడు మిక్స్ దాల్ వేసాను. ఇంట్లో చాలా రోజులు అవుతుంది తెచ్చిపెట్టి, ఇంకా మర్చిపోయాను మిక్స్ దాల్. ఈ మధ్య చూసి ఇంకా యూజ్ చేయాలనేసి అయితే ఈరోజు దోశలోకి అయితే మిక్స్ దాల్ వేసాను. మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాతకైతే ఇంకా అందరూ కూడా కూర్చొని తిన్నాము. అత్తమ్మ ఊరెళ్ళింది, అత్తమ్మ అయితే లేదు ఇప్పుడు. తమ్ముడు, నేను, పిల్లలు ఇంకా అందరం కూడా కలిసి తిన్నాము. తిన్న తర్వాతకి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా నేను కూడా పడుకున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూగా యూస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకు? మమ్మీ మమ్మీ అన్నవా? అందుకే కడుపు నచ్చిందా? ఎందుకు ఏడవలేవు? ఎందుకు ఏడవలేవు? ఎందుకా మమ్మీ వద్దంటే వెళ్ళాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్. Bye bye. Bye bye.